అసలు చెప్పకూడదు. మీకు తెలుసా? భార్య భర్తలు కూడా ఎవరికి చెప్పకూడదు? మీ తల్లులకి, మీ తండ్రులకి, మీ అక్కలకి, మీ చెల్లెళ్ళకి చెప్పకూడదు. వాళ్ళు కాపురాలు బాగానే చేసుకుంటారు. ఇప్పుడు నీ కాపురాన్ని ఏం చేస్తారు? విడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. అవునా కదా? ఏంటి వాడి మాట వినేది? నాలుగు దులిపేదానికి, నాలుగు అనేదానికి అవసరం పెట్టి చదువుకుని వచ్చేసే నువ్వు వచ్చాయి. వాడికి బుద్ధి వచ్చింది, వాడికి జ్ఞానం వచ్చింది అంట. ఈ పెట్టి చదువుకొని వచ్చేప్పటికి ఆయనకి ఏమవుతుంది? ఇంకొంచెం కోపం వచ్చింది. పోవే అంటాడు. మళ్ళీ ఎప్పుడు వస్తాడో మా ఆయన, నువ్వు వస్తేనే నేను వస్తా, నువ్వు వస్తేనే, నేను అంత తక్కువగా ఉన్నానా అంటది పైకి. మళ్ళీ ఆయన రాడనుకో మళ్ళీ ఏడుతూ ఉంటారు. వాస్తవమా కాదా చెప్పండి? ఎందుకు నీకు అంత బాధ? వాళ్ళ మాటలు వినలేలా, పెట్టి చదువుకొని రానేలా. అక్కడే ఉండు, రెండు మాటలని వెళ్ళమన్నాడు అనుకో, పోతే నువ్వు పో, నేను ఎక్కడ పోతాను? అవసరమైతే నువ్వు పో, ఇంట్లో నుంచాను. లేదా అధికారం ఆడవాళ్ళకే? చెప్పండి అమ్మ, లేదా? ఉందా లేదా? ప్రెసిడెంట్ హల్లెలూయా. అలాగనరు. నువ్వు అమ్మన్నావుగా నేను పోయ్యా అంట. సరే ఉండు అంటాడు. ఉండు. మరి ఎవరి మాటలు వినకూడదు చెప్పండి? స్త్రీలు మీ అమ్మ మాట వినొద్దు, పురుషులారా మీ అమ్మ మాట వినొద్దు. మంచి చెబితే వినండి, వేరు చేసేవి చెబితే అసలు వినొద్దు, అసలు వాళ్ళకి చెప్పొద్దు. నా సలహా అయితే మీ అమ్మలకి, మీ నాన్నలకి, మీ అక్కలకి, చెల్లెలకి మీ ఇంట్లో పడే బాధల కష్టాలు ఏమీ చెప్పొద్దు. ఈ రోజు పడతారు భార్య భర్తల మధ్య గొడవ. ఎలా ఉండదంటే ఈ రోజు తన్నుకుంటారు, రేపొద్దున అమ్మాయో బుజ్జో చిన్నో కన్ను అంటాడు. అయిపోయింది. ఈ బుజ్జమ్మ హృదయంలో ఉన్నటువంటి కోపం వాళ్ళకంతా వెళ్ళిపోద్ది. ఈ అమ్మాయి కూడా ఏం చేస్తుంది? యావండో లేకపోతే మామయ్యో బావో ఏదో పిలుస్తుంది. బావా అనంగానే ఏమైపోద్ది తెలుసా? మామయ్య అనగానే ఆయన హృదయంలో ఉన్న కట్టు తెగిపోయి కూసేపు బింకంగా ఉంటాడు అంతే. వల్ల ఏమైపోద్ది? వెంటనే కొడుకుని వెళ్ళిపోద్ది. మీరు బాగానే ఉంటాం, మనం బాగానే ఉంటాం. మన అమ్మ ఏడుతుంది, అక్కడ మన అక్క ఏడుతుంది, మన చెల్లి ఏడుతుంది, మన వాళ్ళు బాధపడుతూ ఉంటారు. మీకు వివరం ఉంటే తల్లిదండ్రులతో మీ కష్ట బాధలు ఏమి పంచుకోవద్దు. ప్రెసిడెంట్ హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? మీ అమ్మాయి అలాగని చెప్పేసి అత్తలకు చెబుతూ ఉంటారు, మీ అబ్బాయి అలాగని చెప్పేసి అత్తమామలకి వీళ్ళు చెబుతూ ఉంటారు. ఇలాంటి అసలు ఏం వద్దండి. ఎవరు బాగు చేస్తారు? మీరే బాగు చేసుకోండి దేవుడి సహాయంతో. ఎవరి సహాయంతో? దేవుడి సహాయంతో నీ భర్తను నువ్వు బాగు చేసుకో, నీ భార్యను నువ్వు బాగు చేసుకో.